జాగృతి దీపావళి సంచిక నవంబర్ 24లో మనం జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటున్నాం. ఇవాళ బైద్యనాథుని గురించి తెలుసుకుందాం. భారతదేశంలో స్వయంభువుగా అభివ్యక్తమైనటువంటి 12 మహాజ్యోతిర్లింగాలలో వైద్యనాథం ఒకటి. బీహార్లో సంతాల్ పరగణాల క్షేత్రంలో వైద్యనాథం ఉంది. ఇది బీహార్లో అనమాట వైద్యనాథ్. ఇక్కడ గర్భగుడిలోని శివలింగం కేవలం 5 అంగుళాల వ్యాసంలో, అంటే చాలా చిన్నది, చేతిలో పడుతుంది అనమాట. అలాగే 4 అంగుళాల ఎత్తు, అంటే చేతితో పట్టుకుని వెళ్ళే లింగం అనమాట. అది ఎందుకునో ఆ కారణం కూడా మనకు తెలుస్తుంది, అంత చిన్న లింగమా ఇదని. ఇది శివపురాణం, మత్స్యపురాణం, రామాయణాది కావ్యాల్లో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. మయూరాక్షి నది ఒడ్డున స్థితమై ఉన్న ఈ ప్రాచీన ఆలయం మన ఆలయ సముదాయంలో 22 అందమైన ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. సతీదేవి గుండె పడిన ప్రదేశం అని భక్తుల విశ్వాసం. ఇది ప్రధాన ఆలయానికి పక్కనే ఉంటుంది. ఆ 2 ఆలయాల శిఖరాలను పవిత్ర దారాలతో ముడివేస్తారు. అంటే అమ్మవారిది, అయ్యవారిది అనమాట. సతీదేవి ఆలయమును ఈ వైద్యనాథ ఆలయం, ఆ శిఖరాలను రెండింటిని దారం కలిపి ఉంటుందన్నమాట. ఎప్పుడు పవిత్ర దారాలతో ముడివేస్తారు. శ్రావణ మాసంలో వైద్యనాథుడి దర్శనం కోసం వస్తారు. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో లంకాధిపతి గొప్ప శివభక్తుడు రావణుడు తన నగర రక్షణ కోసం మహాదేవుణ్ణి ప్రతిష్ఠింపచేయాలనుకున్నాడు. శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు. అయితే ప్రయాణ సమయంలో ఆ లింగాన్ని పగలగొట్టకూడదని, మరొక వ్యక్తికి చేతికి ఇవ్వకూడదని షరతు పెడతాడు శివుడు. శివుడి వరంతో రావణుడు ఎన్ని అకృత్యాలు చేస్తాడోనని భయపడిన దేవతలు ఒక యోచన చేశారు. నీటికి అధిపతి అయినటువంటి వరుణుడు రావణుడి పొట్టలో ప్రవేశించడంతో అతడు వెంటనే ఆ నీటిని విడుదల చేయాలని భావించాడు. అందుకే ఆ శివలింగాన్ని బ్రాహ్మణుని రూపములో ఉన్న గణేశుని చేతికిచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ లింగాన్ని దేవుగడ్డలు కింద పెట్టడంతో అది భూమికి అతుక్కుపోయింది. రావణుడు ఆ లింగాన్ని పెకిలించేందుకు ప్రయత్నించి దానిని కొంత ధ్వంసం చేశాడు. తాను చేసిన పనికి అపరాధ భావన కలిగి తన 10 తలలను ఒక్కొక్కటిగా శివుడికి అర్పించటం ప్రారంభించాడు. అతడు తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతడి గాయాలన్నీ మాన్మింపచేశాడట. ఈ కారణంగానే ఆయనకు వైద్య అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతాన్ని వైద్యనాథం అన్నారు. 72 అడుగుల ఎత్తు ఉన్న అందమైన ఆలయ శిఖరం తెల్లటి కలువ రూపంలో ఉంటుంది. ఆ శిఖరంపై 3 స్వర్ణ కలశాలను ఆరోహణ క్రమంలో ఉంచారు. వీటిని గధవుడు రాజా వసూర్ణ సింగ్ ప్రతిష్ఠింపజేశాడు. వైద్యనాథులో ఉన్న ఆత్మలింగం పైభాగం కొద్దిగా విరిగి ఉంటుంది. దీని కారణంగానే రావణుడి కథ నిజమని భక్తులు నమ్ముతారు. ఈ మొత్తం ఆలయాన్ని ఒకే శిలతో నిర్మించడమే దాని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇంకొక ఆకర్షణ, ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రం శిఖరం పైన ఒక త్రిశూలం ఉంటుంది, కానీ ఇక్కడ పంచశూలం ఉంది. ఈ పంచశూలం దేనికి గుర్తు అంటే మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ పంచేంద్రియాలని మనం జయించాలి, మన అదుపులో పెట్టుకోవాలి అని సూచన ఇస్తుంది ఇది. ఆ తర్వాత సోమనాథ వంటి ఇతర శైవ ఆలయాల్లో కాకుండా ఇక్కడ భక్తులు లింగాన్ని తాకి అభిషేకం చేసేందుకు అనుమతిస్తారు. ఈ పంచశూలం అనేది వైద్యనాథ భద్రతకు కారణంగా విశ్వసిస్తారు. ఎందుకంటే ఆ ఆలయం ఏ ప్రకృతి విధ్వంసంతోనూ ప్రభావితం కాలేదు ఇంతవరకు ఎన్ని ప్రకృతి విపత్తులు తాండవించినా అది అలాగే ఉందన్నమాట. అది అంటే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు వీటిని అణుచుకోవాలి, వీటిని జయించాలి, ధ్వంసం చేయాలనేందుకు ప్రత్యేకంగా ఈ పంచశూలం ఉందని కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తారన్నమాట. ఇది బైద్యనాథుని గురించి. కాబట్టి ఒక్కొక్క జ్యోతిర్లింగం వెనుక ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇది రావణుడు మరి తన చేత్తో తీసుకొచ్చాడు ఆయన ఇచ్చిన ఆత్మలింగాన్ని. ఈ ఆత్మలింగమే ఇక్కడ చేత్తో తీసుకొచ్చాడు కాబట్టి అంత చిన్నది 5 అంగుళాల వ్యాసం 4 అంగుళాల ఎత్తు ఉంది. అందులో ఆయన మళ్ళీ
వినాయకుడు కింద పెడితే బ్రాహ్మణ రూపంలో నాయకుడు దాన్ని తిరిగి పెకలించడానికి ఇది చేసినప్పుడు అది కొంత ధ్వంసం అయింది. కాబట్టి ఆ ధ్వంసమైన భాగం కూడా అక్కడ ధ్వంసమైనట్టుగా ఆ చిన్న శివలింగమే కనపడుతుంది. కాబట్టి రావణుడి కథ నిజమనే నమ్ముతారు అక్కడ వాళ్ళు అని కూడా మనం తెలుసుకున్నాం. స్వస్తి.